బ్రేకింగ్ న్యూస్. ఖమ్మంలో రసవత్రంగా కాంగ్రెస్ రాజకీయం కొనసాగుతోంది. ఇవాళ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి పొంగులేటి వర్గీయులు. నామినేషన్కు పొంగులేటి, రేణుకా చౌదరి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. రామసహాయం సురేందర్ రెడ్డి కాసేపట్లో ఖమ్మం కాలువొడ్డు నుంచి ర్యాలీని ప్రారంభిస్తున్నారు. కాసేపట్లో ఖమ్మం కాలువొడ్డు నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతోంది. నామినేషన్ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇంకా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్కెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. మరోవైపు పొంగులేటి, రేణుకా చౌదరి ఒక్కటయ్యారంటూ కాంగ్రెస్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జిగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు మంత్రి పొంగులేటి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో భారీ చేరికలకు పొంగులేటి యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేశారు. రామసహాయం నామినేషన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రామసహాయం నామినేషన్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రోహిత్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏఐసిసి అధిష్టానం ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి రామసహాయం రఘురామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పొంగులేటి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారని చెప్పుకోవాలి. ఈ రోజు చివరి రోజు కూడా అటు నామినేషన్ల స్వీకరణకు 3 గంటల వరకే సమయం ఉండడంతో ఈ రోజు 10 గంటలకు భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లేందుకు పొంగులేటి వర్గీయులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ రామసహాయం సురేందర్ రెడ్డి స్వయంగా నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో చాలా అంగరంగ వైభవంగా కూడా ర్యాలీ ఏర్పాట్లు చేసేందుకు పెద్ద స్థాయిలో ఏర్పాట్లు అయితే ఇప్పటికే పొంగులేటి వర్గీయులు చేశారని చెప్పుకోవాలి. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,000 మందికి జన సమీకరణ చేయబోతున్నట్లు ఇప్పటికే పొంగులేటి వర్గీయులు చాలా స్పష్టంగా సమాధానం అయితే ఇస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున చాలా భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లేందుకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి కూడా పొంగులేటి వర్గీయులు అనుమతులు తీసుకున్నారు. రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా మరికొద్ది సేపట్లో అయితే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అయితే హాజరు కాబోతున్నట్టు మనకి స్పష్టంగా సమాచారం అవుతుంది. నిన్న రాత్రి దీనికి సంబంధించి పొంగులేటి క్యాంపు కాల నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. అటు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మలతో పాటు బట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నట్టు ప్రకటనలో స్పష్టంగా పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. కానీ ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఇక్కడ కూడా ఆయన షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఖరారు కాలేదు. పూర్తి స్థాయిలో ఆయన ఈ రోజు ఖమ్మం పర్యటన కూడా లేనట్టుగానే మనకి సమాచారం అవుతుంది. అయితే మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ములుగు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం తుమ్మల కూడా స్వగ్రామం గండుగులపల్లి నుంచి ఖమ్మం చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో అటు ములుగు నియోజకవర్గానికి కూడా బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో ఖచ్చితంగా తుమ్మల హాజరవుతారా, బట్టి హాజరవుతారా అనేది చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారుతుంది. దీని అంతటికీ కారణం ఏఐసిసి కాలయాపన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వం వెనుక 3 మంత్రుల కుటుంబ సభ్యులు కూడా బరిలో ఉండడంతో అటు చాలా గ్యాప్ అనేది అటు మంత్రుల మధ్య పెరిగింది. ఒకవేళ మంత్రుల మధ్య ఉన్నా లేకున్నా కేడర్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బట్టి, పొంగులేటి, తుమ్మల అంచెలుగా కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చీలిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్లిన తర్వాత పొంగులేటి, రేణుకా మధ్య చాలా మంచి సయోధ్య సమన్వయం కుదిరింది. ఒక దశలో అటు పొంగులేటి సోదరుడికి టికెట్ కోసం కావచ్చు, ఆయన వియ్యంకుడు రామసహాయం సురేందర్ రెడ్డికి, రఘురామరెడ్డికి టికెట్ కోసం రేణుకా కూడా తన మద్దతు ప్రకటించడం చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ రోజు రేణుకా చౌదరి కూడా రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దీంతో ఒక ఇండికేషన్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు ఇరువురు నేతలు అయితే ఇవ్వబోతున్నారు. చాలా స్పష్టంగా తమ్ముడు పొంగులేటికి తాను ఎప్పుడు మద్దతుగా ఉంటారంటూ కూడా గతంలో రేణుక చేసినటువంటి వ్యాఖ్యలతో ఇరువురి మధ్య బంధం మరింత బలోపేతమైందని చెప్పుకోవాలి. అయితే బట్టి విక్రమార్క హాజరు కాకపోవడం పట్ల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కేడర్ ఒక ఇంత నిరాశ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మల్లునందినికి టికెట్ దక్కకపోవడం పట్ల నిన్న రాత్రి నుంచి కూడా బట్టి అంచెలు తీవ్రమైనటువంటి సందిగ్ధంలో అవస్థలో వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార హోదాలో ఉన్నటువంటి నేతలు, జిల్లా అధ్యక్షులు కావచ్చు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తుంది. మిగిలిన నేతలు కొంత సమయాన్ని పాటిస్తూ దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఆయన తన వంతు బాధ్యతగా ఇరువురు మంత్రులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. స్వయంగా రామసహాయం రఘురామరెడ్డి కూడా బట్టి విక్రమార్కతో, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం పలికేందుకు పూర్తి స్థాయిలో వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆహ్వానం కూడా పలికారు. సో ఇక్కడ అటు తుమ్మల ఇటు బట్టి ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తేలిపోతుంది. రోహిత్, రైట్. మొత్తానికి బట్టి వర్గం రామసహాయం గెలుపుకు సహకరించే అవకాశం ఉంటుందా? తమ్ముడు కోసం ప్రయత్నించి వియ్యంకుడికి సీటు తెచ్చుకోవడంలో పొంగులేటి సఫలీకృతమయ్యారు. సో ఈ నేపథ్యంలో బట్టి వర్గం పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంటుందా? మరోవైపు ఆల్రెడీ మీరు అన్నట్టు రేణుకా చౌదరి, పొంగులేటి ఇద్దరు కూడా ఒక్కటయ్యారు అనే చర్చ కూడా జరుగుతోంది.
ఎస్. ఎవరు సహకరించుకున్నా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు చాలా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జిగా ఉండడం దానికి మరింత బలోపేతం అయితే చేకూరుస్తుందని చెప్పుకోవాలి. అయితే మెజారిటీ విషయంలో కావచ్చు, ఇతరత్ర లోటుపాట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీని వేధిస్తాయి అని తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్గ విభేదాలు మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఈ రోజు కొత్తవి కావు, అవి ఆది నుంచి కూడా తలెత్తున్నాయి. కానీ ఈసారి చాలా బలమైనటువంటి వ్యక్తులు, శక్తులు వర్గ విభేదాలకు తావిచ్చేలా పూర్తి స్థాయిలో కొంత గ్యాప్ రావడం ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఈ గ్యాప్ కి కారణం అని చెప్పుకోవాలి. ప్రధానంగా మల్లు నందిని చాలా బిగ్ ఫైట్ కి పూర్తిగా ఇచ్చారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆమె పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ రోజు మల్లు నందిని నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండేది. ఖచ్చితంగా నిన్న ఏఐసిసి ప్రకటన రాకపోతే ఈ రోజు 10 గంటలకు సరిగ్గా అటు మల్లు నందిని కూడా భారీ ర్యాలీగా నామినేషన్ చేయాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం నిన్న ఇచ్చినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా బట్టి అంచెలు చాలా సందిగ్ధ అవస్థలకు వెళ్లిపోయారని చెప్పుకోవాలి. ఈ రోజు కార్యక్రమానికి కూడా బట్టి దూరంగా ఉండడంతో కొంత ఆయన అనుచరులు కూడా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్య సమన్వయం పూర్తిగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం పరిశీలించాల్సి ఉంటుంది. ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం కోసం పార్టీ సరికొత్తగా వేరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించాల్సి ఉంటుంది. సో ముగ్గురు కలిస్తేనే విజయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. భారీ మెజారిటీ కూడా కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతిపక్షాలకు ఇదొక ఆయువు పట్టుగా అస్త్రంగా మారే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కేవలం 18 రోజుల సమయం మాత్రమే ఉంది. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పూర్తిగా ప్రతినిధులుగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సో ఆ మంత్రుల మధ్య సమన్వయం ఉంటేనే ఎమ్మెల్యేల మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా గెలుపోటములపై అయితే స్పష్టంగా ప్రభావం చూపిస్తుంది. కనుక రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంటేనే ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్య సమన్వయం కుదిరే అవకాశం ఉంది. రోహిత్. రైట్ ఉదయ్, ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్రంగా మారింది. ఇవాళ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి పొంగులేటి వర్గీయులు. నామినేషన్కు రామసహాయం సురేందర్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. పొంగులేటి హాజరవుతారు, రేణుకా చౌదరి కూడా హాజరవుతారు. కాసేపట్లో ఖమ్మం కాలువొడ్డు నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతోంది. నామినేషన్ కార్యక్రమానికి మంత్రి తుమ్మల కూడా హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్కెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. పొంగులేటి, రేణుక ఒక్కటయ్యారు అనే ప్రచారం కాంగ్రెస్లో జోరుగా జరుగుతోంది. ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జిగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు పొంగులేటి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో భారీ చేరికలకు ప్లాన్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చివరి నిమిషంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. పొంగులేటి వియంకుడికే సీటు దక్కింది. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరులు కొంత షాక్లో ఉన్నారని చెప్పుకోవాలి. తన భార్యకు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు బట్టి విక్రమార్క. అభ్యర్థి ప్రకటనతో పొంగులేటి అనుచరులు జోష్లో ఉన్నారు. పొంగులేటి జరిపిన మంతనాలు ఫలించడంతో ఆయన వియంకుడికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.